హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ చిట్టి వ్లాగ్స్ అండి. ఈరోజు ఒక చిన్న టాపిక్తో వచ్చాను. ఏంటంటే అది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగపిల్లలు భయపడే రోజులు వచ్చినాయండి. ఒకప్పుడు మగవాళ్ళు అంటే భయం వేసేది, ఒంటరిగా ఏదైనా సరే భయం వేసేది. ఊరు పిల్లనిచ్చిన దూరం అబ్బాయికి ఇచ్చిన భయం వేసేది. ఇప్పుడు భయం ఆడపిల్లలకి చూసి మగపిల్లలు భయపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడపిల్లలను చూసి మగపిల్లలు భయపడుతున్నారు. అందరూ ఉంటారని అలా అందరూ ఉండరులేండి, ఎవరో ఉంటారు. ఈ ఫోన్లు అండి మంచిగా ఉపయోగించకుండా చెడుకు ఉపయోగిస్తున్నారండి. ఫలానా వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తున్నప్పుడు అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలా? మన జీవితం ఏంది, మన భర్త ఏంది, మన పిల్లలు ఏంది అని తెలుసుకోవట్లేదండి. ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, ఎందుకు అసలు ఏం చేస్తున్నారు, మైండ్లో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక పాప ఇండిషన్ చేసి భర్తను చెప్పిందంట. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మాయిని స్టేషన్లో పెట్టారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇంకొక అతను తల్లిదండ్రులు లేడంట, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. ఇంకొక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని ఒక పాపను తెచ్చి ఇంట్లో వర్క్ పెట్టాడు. ఆ వర్క్ పెట్టి ఆ అమ్మాయి హాస్పిటల్ ఉన్న సమయంలో ఈ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడ్డం తిరుగుతుంటూ తీసుకుపోయి చంపేసి ఆడో రాజస్థాన్ అటు సైడు హైదరాబాద్ అవతల ఎక్కడో పడేసి వచ్చాడండి. సరే ఇప్పుడు వాడిని జైల్లో పెడతారు. ఆ పసిపిల్ల తల్లి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డను పెట్టుకుని ఎట్టా పోషించుకుంది, ఆ పిల్ల ఏం పని చేసుకున్నది? వాళ్ళు ఏమన్నా ఇంగితి జ్ఞానం లేదు, వాడు దాంతో ఇదయ్యేటప్పుడు తెలియదా? ఇవన్నీ తెలుసు కదా. సరే పోలీసుల కాడికన్నా పోయి ఇట్లా అయింది, ఇది తప్పు అయిపోయిందంటే అది ఒప్పుకోవాలి, కానీ లేదా అమ్మాయి తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. కానీ ఆ పిల్లని చంపేశాడు వీడు ఎన్ని చూస్తున్నారు కదా. అంటే 4 రోజుల నుండి పంపిస్తారు స్టేషన్లు, ఎంతమంది నేను పెట్టుకుంటారు, వేలు మీద రావచ్చు అనుకొని వీళ్ళు ఎదవతర ధైర్యాలు అనుకుంటారు. ఏదైనా పాపమే కదండి. ఒక 9 ఏళ్ళ పిల్ల కూడా చనిపోయిందంట వాళ్ళ పిల్ల. ఆ పిల్లన్న గుర్తున్నది. పిల్లలు చూస్తే ఎంత చక్కగా ఉంది పిల్ల. ఆ పిల్ల కానీ ఆడబుద్ధి లేదండి అలాంటి వాళ్ళతో. ఆడ వయసు ఎంత, ఈ పిల్ల వయసు ఎంత? జాగ్రత్త లేకుండా అయిపోయింది. తెగిడిచే పనులు చేస్తున్నారు పిల్లలు, భయభక్తులు లేకుండా పెరుగుతున్నారు. ఏడు చూసిన భయంకరమైన వార్తలు, ఫోన్ తీస్తే చాలండి భయంకరమైన వార్తలు, భయంకరమైన పనులు చేసుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ పిల్లలను చూసుకోనైనా బతకొచ్చు. పిల్లలు మరి ఆ పిల్లలన్నా గుర్తు రాలేదా? నేను స్టేషన్లోకి వెళ్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి చూడబోతే ఆర్పిక్తో ఇండిషన్ చేసిందంట మొగుడికి. ఒక అడుగు వేసే ముందు ఆలోచించుకొని అడిగేయాలి, ఏంది ఇది మంచిగా చెడా అని. అలా జరుగుతుందండి, చాలా బాధగా ఉంటుంది. ముందు కడుపును పుట్టిన పిల్లల పరిస్థితి ఏమైపోద్దా అని, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల పరిస్థితి ఏందా అని చెప్పేసి మనం ఎన్నో కష్టాలు పడి పెరుగుతాం. తల్లిదండ్రులు ఉండో లేక పట్టించుకునేవాళ్ళు లేక పెరుగుతాం, మన పిల్లల్ని ఎక్కేసుకుంటాం. మరి పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళ పరిస్థితి లేని వాళ్ళు ఎట్ట బతుకుతారు? మనం లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే చాలా కష్టం అండి బతకడం. చాలా బాధగా ఉంది. అదే టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పి చేశాను. అయితే వీడియోలోకి పోయే ముందు ఒక పచ్చి కొబ్బరి ఒక కర్రీ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి పచ్చెనగపప్పు కర్రీ అండి, బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో మీకు చూపిస్తానండి, తయారు చేసే విధానం. అయితే వంటలోకి వెళ్ళే ముందు నేను పచ్చెనగపప్పును పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేస్తానని చెప్పాను కదా, దానికి ఏమేం కావాల్సిన పదార్థాలు ఏమో చూపిస్తాను. ఇదిగోండి వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1/4 కిలో పచ్చెనగపప్పు. ఇది నానబెట్టుకున్నానండి, కడిగి శుభ్రంగా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేలాగా నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా పట్టుకోగానే మెత్తగా ఉడకకూడదండి, ఇట్లా ఉండాలి, కొంచెం పప్పులుగా బాగుంటుంది. పచ్చెనగపప్పు అండి, చిప్ప అయినా వేసుకోవచ్చు, నేను అరచిప్పే వేసాను నేను. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. మనం ఇంకా బాండీ పెట్టుకొని వంట మొదలు పెడదాం. బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 3 స్పూన్లు పట్టిద్దండి. ఆయిల్ వేడెక్కాక, ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇదిగోండి పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేస్తాను.
చిటికెడు అంటే చిటికెడు మెంతిపిండి అండి. దీనికి మంచి టేస్ట్ని ఇచ్చిద్దండి మెంతిపిండి వేసుకుంటే. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ కూడా వేద్దామండి. మెంతిపిండి వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూసారా, మంచి ఫ్లేవర్ వచ్చింది. ప్రతి వంటలో వేసుకోవచ్చండి. పొడి తెచ్చుకుంటే ప్రతి వంటలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిక్స్ చేసి పెట్టామనుకోండి ప్రతి వంటలో వేసుకోవచ్చు చక్కగా. ఇందులో కానీ ఇది కానీ మంచి ఫ్లేవర్ వచ్చింది వంటకి. ఎండుమిర్చి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి. ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. దీనిలోనే పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. పసుపు నేను వంటలలో కొంచెం ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే అది మనకు ఆరోగ్యానికి సంబంధించింది కదా, హెల్త్కి మంచిది కదా పసుపు ఎక్కువ తింటే. ఇప్పుడు పచ్చెనపప్పు వేస్తున్నానండి, ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు. చాలా చాలా ఈజీ అండి. ఒక పచ్చెనపప్పు ఉడకబెట్టుకొని కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకుంటే కర్రీ చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రై అయింది. ఇప్పుడు మనం కొబ్బరి కలుపుతాం. ఇందులో కొబ్బరి వేద్దామండి. కొబ్బరి బాగా కలుపుదామండి. ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోండి. మళ్ళీ మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడే చూసాను. ఉప్పు కూడా ఎక్కువ తినకూడదండి, ఎందుకంటే మోకాలు అరిగిపోతాయి అంటారు. పాలు గుడ్డు కంపల్సరీగా తినండి. పాలు తాగండి, నైట్ పూట పడుకునే ముందు గుడ్డు తినండి. కాల్షియాన్ని పెంచిద్దంటండి, ఎముకలకి పుష్టి ఉండిద్దంట. ఇంకా చూసారుగా ఒక స్పూన్ కారం వేసానండి, ఎందుకంటే నాకు వీడియో పట్టుకొని తీసేవాళ్ళు లేరు కదా, అందుకని చెప్పేసి వేసాక చూపిస్తున్నాను నేను. ఇంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చెనగపప్పు కొబ్బరి కర్రీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఎంతో టేస్టీకరమైన కర్రీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉంటా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.